అన్ని వర్గాలకు ప్రజా సర్కార్ అండగా ఉంటుందన్నారు కాంగ్రెస్ లీడర్స్. గత బీఆర్ఎస్ సర్కారుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి పోలిక లేదన్నారు. బీఆర్ఎస్ లీడర్స్ ప్రజా ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ఇక వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో గెలిచేది తామేనన్నారు. ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం విస్మరిస్తోందని మండిపడ్డారు హస్తం నేతలు. మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ చేసింది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో హస్తం జెండా ఎగరవేసేలా వ్యూహాలు రచిస్తోంది. రేపు మంత్రులతో కీలక భేటీ నిర్వహించనున్నారు రేవంత్ రెడ్డి. తరువాత వరుసగా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ జిల్లాల పర్యటన కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పర్యటిస్తూ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం తొలగించే కుట్ర చేస్తోందని ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నారు మీనాక్షి. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలంలోని బుద్ధతండాలో ఉపాధి హామీ కూలీలతో భేటీ అయ్యారు. నరేగా స్కీమ్ పునరుద్ధరించాలని, గ్రామ పంచాయతీ హక్కులు కల్పించాలంటూ బుద్ధతండా పంచాయతీలు తీర్మానం చేశారు. తాడిచెర్ల బొగ్గు గనులను సింగరేణికి కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసిందా అని కేంద్రాన్ని ప్రశ్నించారు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్. ఒకవేళ విజ్ఞప్తి చేస్తే తెలంగాణ విజ్ఞప్తిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. హార్వర్డ్లో సీఎం రేవంత్ కోర్సు పూర్తి చేయడంపై హేళనగా మాట్లాడడం మాజీ మంత్రి కేటీఆర్ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్. హార్వర్డ్ వర్సిటీలో సీఎం రేవంత్ రైజింగ్ తెలంగాణ విజన్ ని వివరించి ఆకట్టుకున్నారని చెప్పారు. అంతేకాని కేటీఆర్ లా విదేశాలు తిరిగి యూనివర్సిటీ ప్రోగ్రాంల పేరుతో డ్రగ్స్ కల్చర్ ప్రమోట్ చేయలేదన్నారు బల్మూరి. 10 ఏళ్లు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ స్వార్థ ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని మీరు ఆగం చేశారు. ఈరోజు తెలంగాణ యువకులకి బాధ్యతతోటి ఒక స్పష్టమైన దృష్టి ఉండాలి, చదువు పట్ల బాధ్యత ఉండాలని ఒక మెసేజ్ని ముఖ్యమంత్రి గారు ఇస్తుంటే సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నారు. చాటుగా వెళ్ళి నువ్వు చేసిన కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో నీ సన్నిహితులతోటి ఏ రకంగా డ్రగ్ కల్చర్ని నువ్వు ప్రమోట్ చేసినా కూడా యావత్ తెలంగాణ చాలా స్పష్టంగా అవన్నింటినీ గమనించింది. తొర్రూరు మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు పాలకుర్తి ఎమ్మెల్యే ఎస్ఎస్విని రెడ్డి. మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా 5, 6 వార్డులలో అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. 5వ వార్డులో వాళ్ళకు ఉంది వీళ్ళకి లేదనకుండా అందరికి ఇల్లు పెట్టించే బాధ్యత నేను తీసుకున్నా.